న్యూస్ వల్లభినేని వంశీకి విజయవాడ ఎస్సీ కోర్టు రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏప్రిల్ 8 వరకు రిమాండ్ ని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. వంశీతో సహా 4 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ కోర్టు రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏప్రిల్ 8 వరకు రిమాండ్ ని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. వంశీతో సహా 4 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఈరోజు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీతో పాటు మరో 4 ఎస్సీ కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరించిన కేసులో రిమాండ్ ముగిడితో ఈరోజు హాజరుపరిచారు. అయితే ఉదయం కాల్ వర్క్ పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం ఆ భోజన విరామానికి ముందు హాజరుపరచడంతో న్యాయాధికారి ఈ నెల ఏప్రిల్ 8 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమయంలో విచారణ సమయంలో న్యాయాధికారి నేరుగా వల్లభనేని వంశీని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. జైల్లో ఎట్లా ఉంది సౌకర్యాలకు సంబంధించి కూడా ఆమె అడిగి ఆరా తీశారు. ఎందుకంటే గతంలో ఆయన అనారోగ్యం దృష్ట్యా వేసిన పిటిషన్లపై మంచంతో పాటు పొరుపు దిండు కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అవి కల్పించారా లేదని కూడా ఆరా తీశారు. అయితే ఇదే సమయంలో వల్లభనేని వంశీ కూడా ఒక సింగిల్ బ్యారెక్లో ఉన్న నేపథ్యంలో తనకు కొంత ఇబ్బందికరంగా ఉందని కనీసం వేరే బ్యారెక్లకు మార్చలేకపోతే తనతో ఇప్పటికే నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్న 5గురిలో కనీసం ఒకరిని కానీ 2 కానీ తన బ్యారెక్లో ఉంచే వెసులుబాటు కల్పించాలని కూడా న్యాయాధికారికి వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి సంబంధించి గతంలోనే పిటిషన్ వేసిన పరిస్థితులు, అప్పుడు విచారణ జరిగిన అంశాలకు సంబంధించి కూడా న్యాయాధికారి స్పందించారు. ప్రధానంగా వీఐపీగా ఉండటం, మాజీ ఎమ్మెల్యేగా వైసీపీ నేతగా ఉన్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా వేరే వాళ్ళని ఇతనితో కలిపి ఉంచలేమని జైలు అధికారులు పోలీసులు కూడా గతంలో కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా సింగిల్ బ్యారెక్లోనే ఉంచాలని న్యాయాధికారి సూచించారు. అదే అంశాన్ని ఈరోజు కూడా న్యాయాధికారి మరోసారి ప్రస్తావించారు. మీకున్న భద్రత దృష్ట్యా జైలు అధికారులు పోలీసులు ఇచ్చిన నివేదికన ఆధారంగా వేరే వారిని మీతో పాటు ఉంచే అవకాశం లేదని, అది కాకుండా ఇతర సౌకర్యాలకు సంబంధించి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మాత్రం కోర్టు దృష్టికి తీసుకురావాలని కూడా న్యాయాధికారి సూచించారు. అయితే ప్రస్తుతం తనకి కోర్టు ఆదేశించిన మేరకు మంచంతో పాటు దిండు పొరుపు కూడా సౌకర్యం కల్పించారని, అయితే ఒక కుర్చీ ఏర్పాటు చేసే వీలుంటే కుర్చీ ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయాధికారి కూడా సానుకూలంగా స్పందించి ఒక కుర్చీని కూడా ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని కూడా వంశీకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇరు న్యాయవాదులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా వంశీ తరఫున సత్యశ్రీ తన వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం ఇప్పటికే చాలా రోజులుగా అతను ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం కేవలం ఇది రిమాండ్ పొడిగింపు ఉన్న నేపథ్యంలో మరోసారి వాదనలు వింటారని కూడా న్యాయాధికారి చెప్పడం జరిగింది. ఈ 8 వరకు కూడా రిమాండ్ ఇస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే 2 దాటిపోవటం, భోజనం ఖైదీలకి జైల్లో ఉన్నప్పుడు 1 గంట కల్లా భోజనం వసతి కల్పిస్తూ ఉంటారు. అది ఇక్కడ 2 గంటలు అయిపోయిన నేపథ్యంలో వచ్చిన సెక్యూరిటీ అధికారి కూడా కోర్టు దృష్టికి భోజనం ఏర్పాటు చేసే అంశంపై కూడా న్యాయాధికారి దృష్టికి తీసుకువచ్చారు. అయితే వారికి 2 దాటిపోయిన నేపథ్యంలో వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసి పోలీసుల పర్యవేక్షణలో భోజనాలు పూర్తి చేసిన తర్వాత జైల్లో అప్పగించాలని కూడా జడ్జి సూచించారు. దీంతో ఇక్కడే ప్రస్తుతం భోజనాలు కూడా చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి జైలుకి వంశీని తరలిస్తారు. నరేష్.